This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ నోటిఫికేషన్ గురించి ఎవ్వరికీ తెలీదు. ఇదొక సీక్రెట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ప్రభుత్వ సంస్థల్లో చేసే క్లర్క్ లెవెల్ ఉద్యోగాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 33,000కి పైగా జీతం అయితే ఇస్తారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు బిఎస్ఎన్ఎల్ సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 50,000 జీతం ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఏఎంపిఆర్ఐ వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ampres.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఏఎంపిఆర్ఐ అంటే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే 2 types ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వాటికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలంటే ఈ ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ వేకెన్సీస్కి అయితే 25 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు ఇలా కేటగిరీని బట్టి రిలాక్సేషన్ కూడా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో మీకు క్లియర్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఎంటీఎస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే 18,000 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 33,000కి పైగా జీతం పొందొచ్చు. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే బేసిక్ పే లెవెల్ 6 ప్రకారం 35,400 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 65,500 జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ ఎంటీఎస్ పోస్ట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప కంపల్సరీ అవసరం లేదు. సో ఫస్ట్ ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th పాస్ అయితే చాలు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి అయితే కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీరు మాస్టర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ లేదా హిందీ అనేది ఒక కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అయితే ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అడుగుతున్నారు. దాంతోపాటు మీకు డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్లో హిందీ టు ఇంగ్లీష్ కానీ వైస్ వర్సా ఇంగ్లీష్ టు హిందీ కానీ మీకు సర్టిఫికేషన్ కూడా డిప్లొమా కానీ లేదంటే సర్టిఫికేట్ కోర్స్ అయితే అడుగుతున్నారు. సో ఎంటీఎస్కి అయితే కేవలం 10th పాస్ అయితే చాలు. ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ జేహెచ్టీ అంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్కి ఓపెన్ రిటర్న్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 కూడా ఉంటుంది. తర్వాత ఎంటీఎస్కి ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. మెయిన్గా మాత్రం మీకు క్వాలిఫికేషన్ అంటే ఎగ్జామ్లో వచ్చిన బాస్నే బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
నెక్స్ట్ ఎంటీఎస్కి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. మీకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది. అంటే మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా 50 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. టోటల్ 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 1 మార్క్ నెగిటివ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ 1 నెగిటివ్ మార్క్. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 3 మార్క్స్ ఇస్తారు, ఒకటి రాంగ్ పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. సో కంపల్సరీ తెలిసినవి అటెంప్ట్ చేయండి. తర్వాత మీకు ఈ జేహెచ్టీ పేపర్ 1 ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, సేమ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. దీనిలో పేపర్ 1 ఇలా ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మీకు డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి పారాగ్రాఫ్ రైటింగ్ కానీ, ప్రెసిస్ రైటింగ్ కానీ, ఇంకా ట్రాన్స్లేషన్కి సంబంధించి డిస్క్రిప్టివ్ కండక్ట్ చేసి మెయిన్గా మాత్రం మీకు ఎంసీక్యూ టైప్లో పెట్టిన ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఏఎంపీఆర్ఐ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే చేయాలి. మీరు కావాలనుకుంటే ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 19th ఫిబ్రవరి వరకు ఉంటుంది. సో మీరు 19th ఫిబ్రవరి వరకు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మీకు ఎగ్జామ్ డేట్స్ కానీ ఏమైనా టెస్ట్లు ఉంటే అవన్నీ మీకు ఫర్దర్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే డైరెక్ట్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. సో అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు ఫీ చేస్తే మీ అప్లికేషన్ అయితే అంటే ఫీ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి మీకు ఏమైనా అప్లికేషన్ ఫామ్ వస్తే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంటే సబ్మిట్ చేసినట్లు వస్తే దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అవుతుంది. మీరు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే మీకు 2 లింక్స్ సపరేట్ ఇచ్చారు. అంటే 2 అప్లై లింక్స్ సపరేట్ ఇచ్చారు. ఈ జేహెచ్టీకి సపరేట్ లింక్ ఇచ్చారు, కింద ఎంటీఎస్కి ఉంటుంది. సో మీరు దేనికి అప్లై చేసుకోవాలంటే దేనికి ఎలిజిబుల్ ఉంటే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్లో వస్తుంది. సో ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో లాగిన్ అయిపోవాలి. లేదు అకౌంట్ లేదనుకో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోమని అడుగుతుంది. లేదు అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కిందకి వస్తే లాగిన్ వస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోతే మీ అంటే మీరు లాగిన్ అయిపోయాక మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వాళ్ళు ఫోటో సిగ్నేచర్ అవి కూడా అడుగుతారు. అవి కూడా అప్లోడ్ చేసేసి ఫీ ఉన్న వాళ్ళు కేటగిరీని బట్టి చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్ సెంటర్ కానీ ఎగ్జామ్ డేట్స్ అన్ని అప్డేట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఏఎంపీఆర్ఐ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే ఈ ఎంటీఎస్ ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వేకెన్సీ అయితే చాలా తక్కువనే ఉన్నవి, అది కూడా ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక ఇనీషియల్గా పోస్టింగ్ కూడా వేరే స్టేట్స్లోనే ఉండొచ్చు. మాకు పర్లేదు వేరే స్టేట్స్లో అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇనీషియల్గా అక్కడే ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా ఈ సిఎస్ఐఆర్ సంస్థలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మాకు పర్లేదు, మంచి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.